మనిషి ఆల్కహాల్ డిపెండెన్సీ పెరిగి ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో చివరికి ఏమవుతుంది, ఆల్కహాల్ డిపెండెన్సీ అయిపోయిన తర్వాత ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో కానీ కొద్ది కాలం అయిన తర్వాత ఆల్కహాల్ తీసుకున్న ఎరెక్షన్స్ రావు. బేసికల్లీ డిజైర్ రాదు. కోరికలు తగ్గిపోతాయి. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే ఆల్కహాల్ తీసుకుంటుంటారు, ఎరెక్షన్స్ కావు, పార్ట్నర్ ఇబ్బంది పడుతుంటారు, ఇతను యాంగ్జైటీ, ఆందోళన, డిప్రెషన్, అలే నాకు కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించటం లేదా అనే బాధ పెరిగిపోతుంటుంది. డిపెండెన్స్ ఇంకా పెరుగుతుంటుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే వస్తుందేమో అన్నట్టు. సో ఇక్కడే యాక్చువల్లీ క్లయింట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆల్కహాల్ ఎప్పుడూ అంగస్తంభనను ప్రేరేపించదు. దయచేసి ఆల్కహాల్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి ఆర్ కంప్లీట్‌గా మానేసేయాలి. సో దీనికి ఏంటి అంటే ఆల్కహాల్ డిపెండెంట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అంటాము. ఆల్కహాల్‌తో వచ్చిన ఇబ్బందులు. సో ఆబ్వియస్‌గా మనము డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆల్కహాల్ నుంచి బయటపడటం ఈజీ కాదు. సో అందరూ డాక్టర్స్ ఈజీగా ఏం చెప్తారంటే ఆల్కహాల్ ఆపేసేయండి అని. బట్ ద డిపెండెన్స్, ఆల్కహాల్ ఆపిన తర్వాత విత్‌డ్రావల్ సింప్టమ్స్, దాని మీద క్రేవింగ్, ఈజీ అవైలబిలిటీ, ఇవన్నీ ఆల్కహాల్ డిపెండెన్స్‌కి తోడ్పడేటివి. సో వాటిలన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మెడికేషన్స్ పెట్టి ఆల్కహాల్ నుంచి వాళ్ళని బయటపడాల్సి వస్తుంది.